సో ఓకే, సో థైరాయిడ్ కరెక్షన్ అనేది యాక్చువల్ గా ప్రీ ప్రెగ్నెన్సీ ముందే జరగాలి ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చినప్పుడు నేను ఏదైనా చెప్తే మీరు ఫాలో అవడానికి కూడా దట్ ఈస్ ద రీజన్ అంటే ఫస్ట్ అడిగే ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అండ్ థైరాయిడ్. అల్ట్రాసౌండ్ ఎందుకు అడుగుతామంటే ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి. అది గర్భసంచిలో ఉందా, పక్కన ట్యూబుల్లో వచ్చిందా. ట్యూబుల్లో వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అది ఓన్లీ అల్ట్రాసౌండ్ లేదు, బీటా హెచ్సిజి అనే టెస్ట్ కూడా ఉంటుంది. నేను బీటా హెచ్సిజి ఈ మధ్య రాసాను, బట్ నోబడీ వాజ్ నోయింగ్ హౌ టు మానిటర్ అండ్ సో బీటా హెచ్సిజి ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ ఐ విల్ టాక్ ఇన్ డిఫరెంట్ క్లాస్. ఫస్ట్ బీటా హెచ్సిజి ఎర్లీ ప్రెగ్నెన్సీ కానీ ప్రెగ్నెన్సీ విత్ స్పాటింగ్ వచ్చినప్పుడు కానీ మనకి అల్ట్రాసౌండ్ లేదు, అల్ట్రాసౌండ్ లో ఏం కనిపించట్లేదు, నో ద హెల్త్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ వయా బీటా హెచ్సిజి. డబ్లింగ్ బాగుంది అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అట్లా అని చూసుకుంటాం అన్నమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కేసెస్ విత్ ఎక్టోపిక్స్. ఓకే, నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మీకు అర్థం కావడం కోసం మాత్రమే నేను కొన్ని పదాలని నేను వాడుతున్నాను. ఈ బీటా హెచ్సిజి కానీ అల్ట్రాసౌండ్, థైరాయిడ్ ఇవన్నీ మీరు ఒక పేషెంట్ వచ్చారు, ఈ కంప్లైంట్ తో వచ్చారు అంటే నేను ఈ ఇన్వెస్టిగేషన్స్ అని చెప్తాను. సో మీకు యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఓకే ఇందులో అడిగి ఉంటారు అనేది మీకు కూడా అర్థం అవుతుంది. ఓకే, తర్వాత హైపరెమిసిస్ అంటే బాగా ఫస్ట్ ట్రైమిస్టర్ లో చాలా మందికి వచ్చే కంప్లైంట్ వామిటింగ్స్. మోస్ట్ కామన్ కాజ్ వచ్చి గ్యాస్ట్రైటిస్. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో అంత హెవీగా వామిటింగ్స్ అవ్వవు అంటిల్ అన్లెస్ ఇట్స్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఆర్ మోలార్ ప్రెగ్నెన్సీ అంత హెవీగా వామిటింగ్స్ అవ్వవు. కానీ అవుతున్నాయి అంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ప్యాంటా తెచ్చుకోవచ్చు, ఏం కాదు. ఓకే, సో ఫస్ట్ యాసిడిటీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వామిటింగ్స్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాట్ డూ యూ సీ ఈస్ వైటల్స్ అండ్ కీటోన్ బాడీస్ చూస్తాం యూరిన్. ఎందుకు అంటే అంత డిహైడ్రేషన్ లో ఉంది ఆ పేషెంట్. ఇఫ్ షీ ఈస్ రియల్లీ ఇన్ సో మచ్ ఆఫ్ డిహైడ్రేషన్ అండ్ ఏమైనా తింటే కూడా అసలు ఏమైనా నోట్లో పెట్టుకుంటే వామిటింగ్ అయిపోతున్నాడు, నా వల్ల కావట్లేదు, బాగా వీక్ అయిపోతుంది అమ్మాయి అని అన్నప్పుడు దెన్ యూ చెక్ ఫర్ కీటోన్ బాడీస్. అంటే కార్బోహైడ్రేట్స్ బాడీలోకి వెళ్ళనే లేనప్పుడు ఆటోమేటిక్ గా బాడీలో కీటోన్ బాడీస్ పెరుగుతాయి. సో ఆ కార్బోహైడ్రేట్స్ అవి మనం బయట నుంచి ఇన్ఫ్యూషన్ ద్వారా అట్లా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కీటోన్ బాడీస్ రెడ్యూస్ అయినప్పుడు వామిటింగ్స్ కూడా సబ్సైడ్ అవుతుంది. సో పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే వైటల్స్, పర్టికులర్ గా పల్స్ రేట్. డిహైడ్రేషన్ లో ఆటోమేటిక్ గా పల్స్ రేట్ రైజ్ అయిపోతుంది. బీపీ ఫాల్ అయినప్పుడు మన బాడీలోని సేఫ్టీ మెకానిజం ఆటోమేటిక్ గా పల్స్ రేట్ పెరుగుతుంది బీపీ ఫాల్ అయినప్పుడు. సో దట్ ఇస్ ద రీజన్. అట్లాంటివి ఏమన్నా ఉన్నా క్లినికల్ గా పేషెంట్ ఎట్లా చూడాలి, డ్రై టంగ్ కానీ సంకెన్ ఐస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఓకే షీ ఈస్ ఇన్ వెరీ మచ్ డిహైడ్రేషన్, కెన్ స్టార్ట్ అన్ ఐవిఫ్లూయిడ్, గివ్ యాంటీఎమెటిక్స్ అంటే వామిటింగ్ అవ్వకుండా ఇంజెక్షన్, ఆల్సో యాజ్ వెల్ as ఇలా గ్యాస్ట్రైటిస్ కోసం ప్యాంటమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దెన్ నెక్స్ట్ మేనేజ్మెంట్ విల్ బి ఫ్లూయిడ్ అండ్ స్లోగా ఫుడ్ అది అలౌ చేస్తే దే విల్ బి ఫైన్. ఓకే, ఫస్ట్ అసలు వచ్చినప్పుడు క్యాజువాలిటీకి వచ్చినప్పుడు హౌ టు టేకప్ ద పేషెంట్ అనేది నేను జనరల్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్కాన్స్ అవి చెప్పాను కదా. అబ్డామినల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు లొకేట్ ద ప్రెగ్నెన్సీ, అది ఇంట్రైన్ ఉందా లేదా. పేషెంట్ ఎప్పుడైనా హెవీ బ్లీడింగ్ తో వచ్చారు, యువెక్టమీ అవ్వలేదు అని అంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్రెగ్నెన్సీ. ఏజ్ 40 అయినా అవ్వండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. సో ఈవెన్ వెరీ రీసెంట్లీ ఒక 20 days బ్యాక్ ఏమో వీ హ్యాడ్ ఎ కేస్ ఇన్ క్యాజువాలిటీ. ఒక 42-year-old ఉమెన్ హెవీ బ్లీడింగ్ అని చెప్పి పెయిన్ అని చెప్పి వచ్చారు. యూపీటీ పంపిస్తే షీస్ పాజిటివ్. షీ నాట్ ఈవెన్ కన్సీవింగ్ సిన్స్ 20 years. కానీ షీ హ్యాడ్ ఎ మిస్క్యారేజ్. సో అది ఎప్పుడు తెలుస్తుంది? హెవీ బ్లీడింగ్, యువెక్టమీ అవ్వలేదు, లోపల యూపీటీ. నేను మీ డ్యూటీ డాక్టర్స్ కి చెప్తున్నాను. ఎందుకు అంటే సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎక్టోపిక్, రప్చర్డ్ ఎక్టోపిక్ ఆల్సో. ఎందుకంటే అలా లేట్ గా వచ్చే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎక్టోపిక్స్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాస్ ద ట్యూబ్స్ గెట్ డామేజ్డ్ వెరీ ఈజీలీ పాస్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఎక్టోపిక్ ఎప్పుడు మైండ్ లో పెట్టుకొని ఉండండి. అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే పీరియడ్ స్కిప్ అయింది కానీ ఒక 10 days లేట్ గా వచ్చింది కానీ పెయిన్ఫుల్ గా ఉంది, అబ్డామిన్ పెయిన్ గా ఉంది, బీపీ ఫాల్ అయిపోద్ది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ రప్చర్డ్ ఎక్టోపిక్, పేషెంట్ అసలు చాలా సిక్ గా వస్తారు. వెరీ లైక్ హైపోటెన్షన్, టెకికార్డియా, పెయిన్ అబ్డోమెన్, ఎవ్రీథింగ్ ఉంది. ఎప్పుడైనా పేషెంట్ సిక్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఐవిలెన్స్ సెక్యూర్ చేసుకోవాలి.
సో ఓకే ఫ్యామిలీలో అంతే. బట్ 5 months ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొంత వీక్ దాటేసిన తర్వాత యూ కాంట్ ఈవెన్ హోల్డ్ ద వీల్ ప్రాపర్లీ. అంత హైపర్ టెన్షన్ లో వెళ్ళిపోతారు రప్చర్డ్ ఎక్టోపిక్ వాళ్ళు. సో ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో ఉన్న వాళ్ళు యూ షుడ్ బి వెల్ అవేర్ ఆఫ్ దట్, ఏదైనా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రెగ్నెంట్ విత్ లోవర్ అబ్డామినల్ పెయిన్. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ యూటీఐ. సో ఎవరైనా ప్రెగ్నెంట్ లోవర్ అబ్డామినల్ పెయిన్ తో వచ్చారు, బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఏమీ లేదు, దెన్ యూ కెన్ గో ఫర్ యూటీఐ యూరిన్ టెస్ట్ ఆల్సో. సార్ ల్యాబ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ల్యాబ్ వాళ్ళు రారా? ఓకే, బికాస్ ఐ నీడ్ టు టాక్ టు ల్యాబ్ పీపుల్ ఆల్సో. ఓకే, సో అండ్ న్యూట్రిషన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ లో నేను చెప్పాను కదా, ఆల్రెడీ అమ్మాయి నెక్స్ట్ పీరియడ్ తో వచ్చేటప్పటికే షీ విల్ బి 4 weeks ప్రెగ్నెంట్ అండ్ మేజర్ ఆర్గన్ ఫార్మేషన్ జరిగిపోతుంది. కాబట్టి ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ది నీడ్ టు నో. నాజియా ఉందని ఇంట్లో వాళ్ళందరూ ఈ సినిమాల్లో వాటిలో కూడా చూపించడం వల్ల ఉందా, సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ పుల్లగా ఉండేటివి తినటం వల్ల ఇంకా యాసిడిటీ పెరిగి ఇంకా వామిటింగ్స్ ఎక్కువ ఉంది. సో వాట్ వీ హావ్ టు సజెస్ట్ ఇస్ టేక్ అ బ్లాండెడ్. ఓకే, బ్లాండెడ్ తీసుకోమన్నాను. అట్ ద సేమ్ టైం ఏమంటారు, టైమ్లీ ఫుడ్ తీసుకోవటం, వామిటింగ్స్ ని అర్జెంట్ గా ట్రీట్మెంట్ తీసుకొని అడ్రస్ చేయటం. ఓకే, మెయిన్ ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ లో మాట్లాడుకోవాల్సింది, మీకు ఎవరైనా ఇఫటల్ చెప్పగలిగినా అది కూడా చెప్పండి. వాల్నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పర్టికులర్ గా ఫస్ట్ ట్రైమిస్టర్ లో తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి దట్ విల్ బి వెరీ గుడ్. అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ని వాటన్నిటిని మనం ఫోలిక్ యాసిడ్ తో ఎలా అవాయిడ్ చేస్తామో న్యూట్రిషనల్ గా పేషెంట్ ఏం అడ్వైస్ చేయదు, బికాస్ వాళ్ళు ఇంకేమి తినలేరు, నాజియా ఉంటుంది ఫుల్ గా. సో egg they can't take, so they can take dry fruits. So dry fruits is a very quick form of energy as well as very rich in nutrients అన్నమాట. సో అది కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. పేషెంట్ ని డిశ్చార్జ్ చేసేటప్పుడు తప్పులేదు మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు. మమ్మల్ని అడగడానికి అన్నిసార్లు వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. సిస్టర్ మేము అన్ని తినొచ్చా అలాంటి క్వశ్చన్ ఐ థింక్ ఎవరెవరు విన్నారు పేషెంట్ మీతో వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అడగటం క్వశ్చన్స్, అంటే మేము అన్ని తినొచ్చా, ఏం వేసుకోవచ్చు, ఏం వాడచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఫస్ట్ సిస్టర్ పడతాయి. సో అందుకని అంటే గైనిక్ లో వర్క్ చేస్తే మేబీ పేషెంట్ డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకే వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏమంటే దే ఎక్స్పెక్ట్ యూ టు నో ఎవ్రీథింగ్. గైనిక్ లో ఉన్నారు కాబట్టి, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో, బ్యూటీ డాక్టర్స్ ఆల్సో గైనిక్ లో ఉన్నారు కాబట్టి ఓకే దే నో న్యూట్రిషన్ వెరీ వెల్. సో మీరు ఆ అడ్వైస్ మీరు నేర్చుకుంటే యూ కెన్ సజెస్ట్ దెమ్ వెరీ వెల్. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్ కి అంతవరకు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే అర్థం టాక్. సో సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేటప్పుడు ఇట్స్ మోస్ట్ కంఫర్టబుల్ ట్రైమిస్టర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో దాంట్లో ఏంటంటే మెయిన్ గా వాళ్ళకి ఇప్పుడు ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్ స్టార్ట్ అయ్యేది సెకండ్ ట్రైమిస్టర్ లో. ఫస్ట్ ట్రైమిస్టర్ ఓన్లీ ఫోలిక్ యాసిడ్ ఈజ్ ఇనఫ్, ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫోలిక్ యాసిడ్ రిచ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటే దే విల్ హ్యావ్ అ కంఫర్టబుల్ రిక్వైర్డ్ డోస్ వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేటప్పటికి వీళ్ళు బేబీ స్టార్ట్స్ ప్లాసెంటా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి గ్రో అవ్వడం, అప్పుడు దే నీడ్ ఐరన్. సో ఐరన్ సప్లిమెంటేషన్ తో పాటు ఐరన్ రిచ్ ఫుడ్ గురించి అదంతా కూడా, అంటే బెడ్ సైడ్ కూడా యూ కెన్ కీప్ టాకింగ్ టు ద పేషెంట్. తిన్నావా అంటే ఏం తిన్నావు అని కూడా మీరు అడగవచ్చు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అంటే ఇఫ్ యూ కెన్ కౌన్సిల్ ద పేషెంట్ దే విల్ గెట్ అటాచ్డ్ టు యూ ఆల్సో. అంటే సిస్టర్ బాగా చెప్తుంది, దే విల్ ఆల్సో హ్యావ్ దట్ హ్యాపీనెస్, ఓకే బాగా చూస్తున్నారు, బాగా చెప్తున్నారు అనేది. అంటే ఆ లీఫీ వెజిటబుల్స్ తినండి, ఎగ్ తినండి, వాళ్ళకి రోజు అందరూ చెప్పేది అదే. బట్ దట్ కైండ్ ఆఫ్ ఎంపథీ యూ షో టు ద పేషెంట్, దట్ విల్ గివ్ కంఫర్ట్. అది. అండ్ ఇంకా మనకి ఇంకా కామన్ గా వచ్చే కేసెస్ వచ్చి ఇక్కడ అందరూ ట్రైబల్స్ అవటం వల్ల అందరూ ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో మామూలుగా మనం దాన్ని కూడా ఎంఫసైజ్ చేస్తాం. ఐరన్ సప్రోజ్ ఇంజెక్షన్స్ పెడుతున్నారా? సో ఎక్కడ ఏం సిస్టమ్ కావాలి, ఐరన్ సప్రోజ్ ఇంజెక్షన్స్ పెట్టేటప్పుడు ఏంటి వాట్ ఆర్ ద ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? కమాన్ స్పీక్ టు బ్యూటీ డాక్టర్స్. అంటే మీరే కదా ఇంజెక్షన్స్ పెట్టదు, ఆబ్వియస్లీ నేను ఇంజెక్షన్ రాసి ఇచ్చేస్తాను, పెట్టేది మీరే కదా, మీకే తెలియాలి. నేను చెప్తాను, ఐ టెల్ యూ ఆల్సో, బట్ వాట్ డూ యూ నో అనేది నాకు తెలియాలి కదా. ఫస్ట్ చెప్పండి డాక్టర్.
పెడుతున్నారా? క్యాజువాలిటీలో పెడతారు కదా. యా నేను టాక్ ఎంత ఇస్తున్నారు? 200 mg 100 mg ఎంత డోస్ ఇస్తున్నారు? 200 mg. రైట్. సో ముందు మిక్స్ చేసేసి అప్పుడు ఇవన్నీ సెట్ చేసుకుంటారు కదా, విచ్ ఇస్ వెరీ రాంగ్. నో, యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకు అంటే ఐరన్ మీరు ఎప్పుడైతే వన్స్ యూ మిక్స్ ఇట్ ఇన్ ద 100 ml it starts oxidizing. That is the reason we ask you to infuse it very quickly. 15-20 minutes లో ఇన్ఫ్యూషన్ అయిపోవాలి అని ఎందుకు చెప్తారు అంటే ఐరన్ ఇంజెక్షన్ వాళ్ళే కలిపేసి ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఎందుకు మనల్ని కలుపుకోమంటున్నారు అనే డౌట్ మీకు రావాలి. అప్పుడు ఎందుకు కలపమంటున్నారంటే ఆ ఇంజెక్షన్ దాంట్లో కలిపిన వెంటనే ఐరన్ ఆక్సిడైజ్ అయిపోతుంది, సో మనం ఇచ్చి ప్రయోజనం ఉండదు. సో మీరేం చేయాలి అంటే వాటర్ స్కాల్పిన్ అన్ని పెట్టేసుకొని ఫ్లో చెక్ చేసేసుకోండి. యూ కెన్ ఓపెన్ ఇట్ అప్, ఒక ఫ్యూ డ్రాప్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంజెక్షన్ లోడ్ చేసి యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ అప్ అండ్ గివ్ ఇట్ ఫస్ట్ 5 minutes వెరీ స్లోలీ. 10 drops మీద 5 to 10 drops per minute, 5 to 10 minutes. 5 minutes అన్నా వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ ద రియాక్షన్. అండ్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఎప్పుడు ఉంటాయి, వీళ్ళ పక్కన పెట్టుకోండి. ఈ 5 to 10 minutes తర్వాత వెన్ దెర్ ఇస్ నో రియాక్షన్ యూ కెన్ గివ్ ఇట్ ఈజీలీ. సాధారణంగా ఒక కంపెనీ అండ్ ఒక బ్రాండ్ రియాక్షన్స్ తక్కువ వస్తుంటాయి. సో ఇది ఒక ఫిక్స్డ్ కంపెనీ అండ్ అది 15-20 ఆర్ మ్యాక్స్ 20 minutes అంతే. 20 minutes లో డ్రిప్ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వెల్ ఆ పేషెంట్ కి ఉపయోగం. ఇది మీరు కలుపుకొని తీరిగ్గా క్యాన్లా పెట్టి దాని పేటెన్సీ చూసుకొని ఇచ్చే లోపు డ్రగ్ మొత్తం అది ఉపయోగపడదు పేషెంట్ కి. ఓకే, అది మెయిన్ ఐరన్ వాజ్ ద ఇంపార్టెన్స్. ఓకే, టాబ్లెట్ తీసుకునేటప్పుడు కూడా ఐరన్ టాబ్లెట్ ఎట్లా వేసుకోమంటారు? బెటర్ ఆస్క్ దెమ్ టు టేక్ ఇట్. మీరన్నమ్మా మీరు ఎవ్వరైనా మీ ఇంట్లో వాళ్ళకైనా ఎవ్వరైనా ఐరన్ టాబ్లెట్ ఎప్పుడు బెటర్ టు బి టేకెన్ బిఫోర్ ఫుడ్. అండ్ ఐడియల్లీ వైటమిన్ సి తో కలిపితే ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో గ్లాస్ నిమ్మరసంతో తీసుకోమనండి, ఏదైనా ఒక ఆరెంజ్ తినేసి టాబ్లెట్ వేసుకోమనండి, ఎక్సలెంట్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే ఐరన్ అప్పుడు తీసుకున్న టాబ్లెట్ మొత్తం అబ్జర్వ్ అవుతుంది రాదర్ దెన్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ ఫుడ్. ఓకే, తర్వాత ఈవెన్ కాల్షియం డెఫిషియన్సీ సెకండ్ ట్రైమెస్టర్ మనం మోస్ట్ కామన్ చూసే కంప్లైంట్ వచ్చి 6th month వాళ్ళు నాకు క్రాంప్స్ వస్తున్నాయని వస్తారు, కాళ్ళు కట్టేస్తాయి, కాళ్ళు ఆగేస్తాయి, అలా రావట్లేదు అని నిద్రపోతుంది. మెయిన్ రీజన్ వచ్చి ఏమవుతుందంటే అక్కడి నుంచి బేబీ బోన్స్ అని బాగా ఫాస్ట్ అవుతాయి. సో మదర్ నుంచి కాల్షియం బాగా తీసేసుకుంటారు బేబీ. సో ఈ డెఫిషియన్ స్టేటస్ వాళ్ళు ఏంటంటే పాలు 2 సార్లు తీసుకోమని తీసుకొని అండ్ కాల్షియం రిచ్ డైట్. వాట్ ఆర్ ద కాల్షియం రిచ్ డైట్? యూ కెన్ ఆన్సర్. ఇట్స్ జస్ట్ ఇంటరాక్టివ్ సెషన్ అంతే, ఏమి క్లాస్ కాదు ఇది. సో రాగి, ఎస్, మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, రాగి, ఎనీ కైండ్ ఆఫ్ దట్ అవి బాగా రిచ్. యాక్చువల్లీ తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వైట్ సెసమి సీడ్స్, అవి కూడా వెరీ రిచ్ ఇన్ కాల్షియం. ఇంకా చెప్పాలంటే రాగి ఇస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ యాజ్ వెల్ as కాల్షియం. సో ప్రెగ్నెన్సీలో ఇట్స్ వెరీ గుడ్ ఫుడ్ అనమాట. రాగి లడ్డూ చేసుకొని తినమనొచ్చు, రాగి ముద్ద తినమనొచ్చు, రాగి జావ తాగమనొచ్చు, ఎనీథింగ్. అండ్ ఎవరైనా గ్యాస్ట్రైటిస్ లేకుండా ఈజీగా దే కెన్ సస్టైన్ అనమాట. సో ఏం ఇబ్బంది లేకుండా దే కెన్ టేక్ ఇట్ ఆల్సో. సో న్యూట్రిషన్ వైజ్ గా కూడా అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఐరన్ రిచ్ డైట్ అంటే వీక్ ఐ జనరలీ సజెస్ట్, అది చెప్తే కనీసం తింటారని 4 to 5 times తినమని చెప్తాం. ఆకుకూర అండ్ గుడ్ ఎవ్రీడే. సో టీటీ ఇంజెక్షన్స్ ఫస్ట్ రాగానే ఇప్పుడు సెకండ్ ట్రైమెస్టర్ మీరు అడగాల్సిన హిస్టరీ ఏంటి, ఆ టీటీ ఇంజెక్షన్స్ 2 అయ్యాయా లేదా, అప్పటికి అయిపోతాయి జనరల్ గా. బికాస్ 16 weeks ఒక ఇంజెక్షన్ అండ్ లైక్ 14 to 16 ఫస్ట్ డోస్ అండ్ 1 month తర్వాత సెకండ్ డోస్ ఇచ్చేస్తాం కాబట్టి అది అయిపోయిందా లేదా. టీఫా స్కాన్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్ 6th month లో ఒక టీఫా స్కాన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as level 2 scan, anomaly scan, where we identify anomalies. సో అదొకటి. సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా లేదా యూ జస్ట్ హావ్ టు చెక్. అండ్ థర్డ్ ట్రైమెస్టర్ కి వచ్చేటప్పటికి ఫీటల్ మూవ్మెంట్స్, సెకండ్ ట్రైమెస్టర్ 6th month వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోతాయి మూవ్మెంట్స్. వెన్ జనరల్లీ ది ఫీల్ ఇట్ ఇస్ ప్రైమరీకి టేక్ 18 to 20 weeks, సారీ ప్రైమరీకి 18 to 20 అండ్ G2 అయితే కొంచెం అర్లీగా కూడా తెలుస్తాయి. బట్ కెన్ పర్సీవ్ బికాస్ ద నో ఎలా ఉంటుంది అని చెప్పి. సో థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేటప్పటికి పీటీ మూమెంట్స్ అని బాగా తెలుస్తాయి. రెగ్యులర్ చెకప్స్, న్యూట్రిషన్, దట్ ఈస్ మెయిన్. ఇప్పుడు ఏదైతే సెకండ్ ట్రైమెస్టర్ మనం మాట్లాడుతున్నామో న్యూట్రిషన్ అండ్
రెగ్యులర్ గా చెకప్స్ వచ్చి చేసుకుంటున్నారా లేదా, అండ్ 8th మంత్ నుంచి చెకప్స్ కి ఎవ్రీ 15 days. అప్పటి వరకు ఓన్లీ 1 month చెకప్ కి రమ్మంటారు. 8th మంత్ నుంచి వి కీప్ ఫాలోయింగ్ అప్ ది పేషెంట్. ఎందుకు అంటే 8th మంత్ నుంచే బేబీలో కొంతమంది మీరు వినుంటారు, బేబీ గ్రోత్ సరిగ్గా లేదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇవన్నీ జనరల్ గా 8th మంత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మోస్ట్ కామన్లీ నాట్ దట్ హైపర్ టెన్షన్ ఫస్ట్ ట్రైమస్టర్ లో ఉండదంటే ఏజ్డ్ పేషెంట్స్ లో, క్రానిక్ హైపర్ టెన్సివ్స్ లో అట్లాంటప్పుడు కానీ, అదర్వైజ్ ప్రైమరీ కేసెస్ విత్ ఫ్యామిలీ హిస్టరీ, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అప్పుడు 8th మంత్ నుంచి వీ కీప్ ఫాలోయింగ్ అప్ అనమాట. సో షుగర్ హిస్టరీ ఉంటే కనుక షుగర్ చెక్ చేసుకుంటాం, వి గో ఫర్ అ స్కాన్, బేబీ గ్రోత్ ఎట్లా ఉంది, ఉమ్మనీరు బాగుందా, adequate fluids తీసుకుంటాందా లేదా, ఇవన్నీ వి కీప్ ఫాలోయింగ్ అప్ అనమాట. పేషెంట్ కి జనరలీ అట్లీస్ట్ 3 bottles చెప్తాం వాటర్ తాగండి టు మెయింటైన్ ద లైక్ బేబీ చుట్టూ ఉమ్మనీరు బాగుండేదాకా. తర్వాత పీడల్ ఎడిమా ఏమైనా స్టార్ట్ అయింది. పీడల్ ఎడిమా ఇంపార్టెన్స్ ఏంటి కిడ్ డాక్టర్స్? why are we worried about the pregnancy pídal edema? Yes. What is the most common cause of pídal edema? Most common. Actually, pressure symptom is the most common. అంటే యూట్రస్ ఒక వైపు డివేటెడ్ గా ఉంటది కాబట్టి మోస్ట్ కామన్ సింగిల్ లెగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అది పాథాలజీ ఉందా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మేడం నాకు పొద్దున్న లేచేటప్పటికి ఉంటుంది, లేచి నడుస్తుంటేనే వస్తుంది, లేచేటప్పటికి ఏమి ఉండదు, నడుస్తుంటే వస్తుంది. అంటే ఏంటి అర్థం? గ్రావిటీ వల్ల, ప్రెషర్ వలన దెర్ ఇస్ ఎడిమా విచ్ ఇస్ వెరీ కామన్ అండ్ ఇట్ విల్ గో ఆఫ్ వెరీ ఈజీలీ. బట్ పాథాలజీ ఉంది అంటే ఇట్ వోంట్ గో ఆఫ్, ఇట్ విల్ కీప్ ఇంక్రీజింగ్. దట్ ఈస్ వన్. ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది థర్డ్ ట్రైమిస్టర్ లో ఉంది, కాళ్ళగా పోయింది అంటే గో ఫర్ బీపీ. డోంట్ ట్రస్ట్ ఆల్ దీస్ మెషిన్స్ అండ్ గో ఫర్ మాన్యువల్ మెజర్మెంట్. ఎందుకు అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాజువాలిటీగా వస్తారు, మీ దగ్గరికి వస్తారు, బీపీ చెక్ చేయండి. డోంట్ అంటే అమ్మాయిని అడిగే ఉంది నాకేం బీపీ లేదు, నేనంటే ఆయన అసలు ఎవరు ఒప్పుకోరు, మీకు బీపీ ఉందని చెప్తే వాళ్ళకి నచ్చదు అసలు. కానీ మనకు అదంతా ఇంపార్టెంట్ కాదు. వాట్ యూ హ్యావ్ టు సీ, ఫస్ట్ బీపీ చూసుకోండి. బీపీ నార్మల్ గా ఉంది, గో విత్ ఇంకా ఏంటి కంప్లైంట్ అవన్నీ అప్పుడు మాట్లాడచ్చు. పేషెంట్ అంతే రాదు, దట్ ఈస్ ద రీజన్ వి గో టు వైటల్స్. ఓకే, డౌట్ఫుల్ గా ఉంది అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి అంటే సిస్టోలిక్ ఇస్ అరౌండ్ 130 ఉన్నా కూడా బీ అలర్ట్. ఇప్పుడు ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే మనం చేసిన కేసు ఇట్ స్టార్టెడ్ విత్ 130, షీ వెంట్ 150, 160 ఆల్సో. ఓకే, సో ఆ 130లే పోతాయి. సో వీ హ్యావ్ టు బి అలర్ట్. ఆల్సో ఇంకేంటి పీడల్ ఎడిమాతో పాటు ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ సింటమ్స్ అంటే మెయిన్ ఎనీమియా ఒకటి, హార్ట్ రేట్ చూసుకోవాలి. హార్ట్ రేట్ ఎప్పుడు టెకికార్డియా ఉంది, G3 ఇక్కడ కామన్ కేసెస్ ఏంటంటే బాగా సివియర్ ఎనీమియా విత్ మోర్ ఆఫ్ గ్రావిడా 3 అట్లా వచ్చినప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ పెరిపార్టల్ కార్డియోమయోపతి ఆల్సో. సో వీళ్ళకి హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అని అనుకోండి, వి ఎగ్జామిన్ ద కేస్. ఇంకా అంటే నార్మల్ గా చూసే వాళ్ళని వేరు, హై రిస్క్ ని మీరు ఎట్లా సెగ్రిగేట్ చేయాలనేది మీకు జస్ట్ ఒక జనరల్ ఐడియా వస్తుంది. ఐ విల్ గో విత్ ద డీటెయిల్ పీపీటీ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో. ఓకే, సో అనీమియా ఉన్న పీపుల్, బాగా సివియర్ అనీమియా అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఈవెన్ ఇన్ఫార్మ్ ద ఫిజిషియన్ యాజ్ వెల్ యాజ్ కార్డియాలజిస్ట్ ఫర్ ద ఎకో ఆల్సో. Ideally, every pregnant patient should be evaluated with 2D echo around 35-36 weeks of pregnancy. That is the time we look for. This is the reason. Peripartum cardiomyopathy ఏమీ ఉండదు, just nutritional deficiencies తో వాళ్ళు they land up in PPCM అన్నమాట. సో అందుకని I have seen cases only anemia. Just డెలివరీ తర్వాత immediate postpartum day she had failure and EF went to 35. సో ఏముండదు, దే విల్ బి వెరీ వెల్ అండ్ సింటమ్స్ కూడా అంతే ఉండవు. సో హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎనీమియా రిస్క్ ఫ్యాక్టర్, యంగర్ ఏజ్ గ్రూప్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్, ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్, సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ మనకి చాలా కామన్ గా కూడా ట్విన్స్ లెఫ్ట్ చాలా ఉన్నాయి కేసెస్. నేను హ్యావింగ్ సీన్ సో మెనీ ట్విన్ కేసెస్ అవుట్ సైడ్ ఎనీవేర్. ట్విన్ కేసెస్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ లార్జర్ ప్లాసెంటా డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీస్ ఆల్సో. సో డైరెక్ట్ గా మీకు క్యాజువాలిటీ నన్ను అడిగితే ఆ కేసులో మీకు రావచ్చు, అంటే పెయిన్స్ తో వచ్చేస్తారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ 30 to 32 weeks అప్పుడు ఐ అడ్వైస్ డెల్మిసాల్ ఫర్ ఎవ్రీ స్టీరాయిడ్.
ఒక స్టీరాయిడ్ కవరేజ్ ఎందుకు ఇస్తామంటే ఇన్ కేస్ 34 or 35 weeks లో లాగా పర్వాలేదు, కానీ కొంచెం 32కే వాళ్ళు ఇఫ్ ద గోయింగ్ లేదు వీ కాంట్ ప్రెడిక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ అలా వచ్చినప్పుడు మన బేబీ లంగ్ మెచ్యూరిటీ ఇన్ దట్ స్టేట్. సో అందుకని ఇట్స్ బెటర్ యూ గివ్ స్టెరాయిడ్ కవరేజ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిపీట్ ఇట్ ఆల్సో. మా పెయిన్స్ రాలేదు 36కి రిపీట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే బేబీస్ విల్ బి వెరీ స్మాల్. సో వాళ్ళ లంగ్ మెచ్యూరిటీ అదంతా బాగుంటుంది విత్ స్టీరాయిడ్ కవరేజ్. మీరు నా ఓపీ సిస్టమ్ తెలుసు, ఐ గివ్ ఇట్ వెరీ కామన్లీ. అండ్ స్టీరాయిడ్ కవరేజ్ ఏంటంటే డెర్మజల్ ఇంజెక్షన్స్ 2 doses ఇస్తాం విత్ 24 hours అపార్ట్ అనమాట. సో దట్ సెకండ్ ఇంజెక్షన్ అయిన 24 hours తర్వాత లంగ్ మెచ్యూరిటీ కీప్స్ ఇంక్రీజింగ్. ఆ ఎఫెక్ట్ ఒక 1 week ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆమెకు ఎర్లీ లేబర్లకు పోయినా, ప్రీటర్మ్ లేబర్లకు పోయినా కూడా. సో ప్రీటర్మ్ లేబర్ గురించి మాట్లాడుతున్నా కూడా ఎవరైనా పెయిన్ గురించి వచ్చారు ప్రెగ్నెంట్ 8 months యూ కెన్ గివ్ స్టెరాయిడ్ ఈజీగా, ఎందుకంటే వి డోంట్ నో అది తర్వాత లేబర్ లో ప్రోగ్రెస్ అవుతుంది. యూ కెన్ హ్యావ్ సమ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్. ఒక డోస్ ఆల్రెడీ ఇచ్చేసినా అంటే మళ్ళీ ఇంకొకటి 24 hours దాకా ఇవ్వలేము. సో అట్లీస్ట్ ఒకవేళ తను మనం టోకోలైట్ ఇచ్చినా ఆగలేదు వెళ్ళినా కూడా వీ హ్యాడ్ దట్ టైం. సో ప్రీటర్మ్ పెయిన్ అబ్డోమిన్తో వచ్చారు అంటే ఫస్ట్ ఈస్ గో ఫర్ స్టీరాయిడ్, ఇవాల్యుయేట్ అసలు ఎందుకు కంప్లైంట్ వస్తుంది, నిజంగానే పొట్ట టైట్ అవుతుంది కదా, కంట్రాక్షన్స్ వస్తున్నాయి అంటే టోకోలైటిక్ ఇచ్చైనా సరే ముందు బెట్టిజాన్ని ఫినిష్ చేయాలి. చేసిన తర్వాత వీల్ హ్యావ్ దట్ నార్మల్ డెలివరీకి వాటెవర్ వీల్ మూవ్ ఇట్ అనమాట. సో ప్రీటర్మ్ ఇస్ ఆల్సో వెరీ హై రిస్క్ కేస్ లాగా. తర్వాత హైపర్ టెన్షన్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఉంటుంది, సివియర్ ప్రీ ఎక్లాంషియా ఉంటుంది. ప్రీ ఎక్లాంషియా, సివియర్ ప్రీ ఎక్లాంషియా, ఎక్లాంషియా దర్ ఆర్ 4 stages. సో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ పెద్దగా ఏమి ఉండదు, వాళ్ళకి టాబ్లెట్ ఇస్తాం, టాబ్లెట్ తో కంట్రోల్ గా ఉంటారు. ప్రీ ఎక్లాంషియా ప్రోటీనూరియా ఉంటుంది. ప్రోటీనూరియా తో పాటు హైపర్ టెన్షన్ ఇట్స్ గోయింగ్ అబౌవ్ 150, 110 we call it severe. అండ్ ఎక్లాంషియా అంటే ఫిక్స్. ఓకే, సో casualty medical officers, you need to know about all these things because you are the first ones to look into this. Severe preeclampsia నుంచి అదే severe preeclampsia అంటే only BP 150, 110. What is the first drug you will go for? Any idea? Yes, you can talk, it's okay. చెప్పండి. 150, 110 ఉంది. లికాడియా సబ్లింగల్ ఇస్తానంటారా? No. పర్లేదు సిస్టర్, యూ కెన్ టాక్, ఏం కాదు. ప్లీజ్ సిస్టర్ డాక్టర్ అని బిడి డాక్టర్. No license in pregnancy, not at all. It was the treatment once upon a time. ఇప్పుడు ఎందుకంటే సడన్ ఫాల్ ఉంటుంది, సబ్లింగ్ వేసినప్పుడు అట్లా లైక్ డ్రాప్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద బేబీ. మదర్ హైపర్ టెన్షన్ తగ్గిస్తున్నాం కానీ మనకు బేబీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. వాట్ యూ కెన్ డూ ఇస్ మెయిన్ ఇదైతే ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి బీపీ 140/90 వరకు యూ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్. 150, 100 అట్లా వెళ్ళిపోతుంది అంటే గో ఫర్ ఇంజెక్షన్స్ ఓన్లీ. లెబెట్లాల్ ఎయిదర్ టాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్. లెబెట్లాల్ ఇస్ ద ఫస్ట్ లైన్ డ్రగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, లెబెట్లాల్ ఇంజెక్షన్ ఉంటుంది విచ్ ఈస్ 4 ml, దట్ ఈస్ ఈక్వల్ టు 20 grams. అంటే ఫస్ట్ ఇవ్వాల్సిన ఇంజెక్షన్ వచ్చి లెబెట్లాల్ విత్ అన్డైల్యూషన్ 4 grams అంటే 4 ml. మీకు అర్థమవుతుంది 4 ml అన్న, యాక్చువల్లీ ఇట్స్ 20 mg. సో 20 mg స్లో అయ్యి 5 minutes స్లో అయ్యి ఇవ్వాలి. మళ్ళీ ఎందుకు బ్రెడికార్డియా వచ్చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్. ఓకే, సో స్లో అయ్యి ఇచ్చినప్పుడు నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బీపీ కమ్స్ డౌన్. ఆఫ్టర్ 20 minutes యూ హ్యావ్ టు రీచ్ ద బీపీ. సరిపోయిందా లేదా డోస్ అని 20 minutes తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను. ఇట్స్ స్టిల్ దేర్, we increase the doses. బట్ ఆ టైంకి నేను ఎంటర్ అవుతాను. బట్ ఫస్ట్ దాంట్లో మీరేం చేయాలనేది నేను మీకు జనరల్ ఐడియా కోసం. సో లెబెట్లాల్ వాటర్ గివ్స్ 20, 40, 80 వరకు కూడా ఇస్తాం టు కంట్రోల్ ద బీపీ. Until unless it's under control, we can't take her for delivery also. With so much of BP, there will be so much of bleeding also. So delivery చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కంట్రోల్ చేయాలి. తర్వాత when will we give this magnesium sulfate? రీసెంట్ గా మనం కూడా ఇచ్చినాం. లైక్ పేషెంట్ ట్విన్ ప్రెగ్నెంట్ అమ్మాయికి ఎప్పుడైతే 150 110 వచ్చిందో we gave magnesium sulfate. What is the loading dose and what is the maintenance dose? మొన్న చాలా క్లియర్ గా నేను రాశాను. ఎవ్రీబడి who was there in ICU డాక్టర్స్ రాలేదా?
ఓకే, సో నేను అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను వాట్ ఈస్ ద లోడింగ్ డోస్. యూ రిమెంబర్ ఎనీథింగ్? 4 grams లోడింగ్, మొత్తం లోడింగ్ డోసెస్ 14 grams ఇన్ టోటల్. అందులో 4 grams ఐవి ఇస్తాం, బట్ ఐవి మనం అన్డైల్యూటెడ్ ఇవ్వకూడదు, సో విత్ డైల్యూట్ చేయాలి. సో 4 grams ఇస్ 8 ml వస్తుంది, 1 gram ఇస్ 2 ml. ఒక 20 cc సిరింజ్ తీసుకోవాలి. సిస్టర్స్ మీరు అందరికీ తెలియాలి, ఎవ్రీబడి హూ ఇస్ అట్లీస్ట్ ఇన్ నియర్ క్యాజువాలిటీ ఆర్ నియర్ నేబర్హుడ్ దే మస్ట్ నో దిస్ ప్రోటోకాల్. ఓకే, సో 4 ampules అంటే 8 ml, అక్కడ 20 cc లో 8 ml వచ్చేసింది. ఇంకొక 12 cc డిస్టిల్ వాటర్ ఆర్ మెసలైన్, దాంట్లో డైల్యూట్ చేసుకొని వీ హ్యావ్ టు గివ్ ఇట్ స్లో ఐవి ఓవర్ 10 minutes. ఓకే, సో ఇమ్మీడియట్లీ, ఎందుకు అంటే ఇంత హై బీట్ ఒక్కోసారి 140లో కూడా, బట్ వి నాట్ టాక్ అబౌట్ అంటే రేర్ కేసెస్ గురించి మనం మాట్లాడద్దు. రెగ్యులర్ గా కేసెస్ వచ్చి 150-100 BP చూస్తూ కూడా ఫిట్స్ వచ్చేసి పడిపోతారు, కళ్ళ ముందే అలా ఫిట్స్ వచ్చేస్తాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింటమ్స్, ఇమ్యూనెంట్ సైన్స్ మీకు తెలియాలి. వాట్ ఆర్ ఇమ్యూనెంట్ సైన్స్ అంటే, ఇమ్యూనెంట్ సైన్స్ అంటే ఏంటంటే ఈ సింటమ్స్ ఈ లిస్ట్ లో ఏది ఉన్నా కూడా ఆ పేషెంట్ కి ఫిట్స్ వెరీ సూన్ ఫిట్స్ వచ్చేస్తాయని అర్థం. ఏంట సింటమ్స్ అంటే పేషెంట్ విల్ కమ్ విత్ హెడేక్, బ్లరింగ్ ఆఫ్ విజన్, ఎపిగాస్ట్రిక్ పెయిన్ ఆర్ వామిటింగ్. ఓకే, అది ఆటోమేటిక్ గా కింద ఫ్రీడల్ ఎడిమ్ అయితే ఫుల్ ఉంటుంది, బట్ దట్ డజంట్, ఇట్స్ నాట్ రిక్వైర్మెంట్. వీటిలో ఏదున్నా అటు ఇటు ఆలోచించుకుని మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చేయాలి. ఫస్ట్ లోడింగ్ డోస్ ఇచ్చేయాలి. లోడింగ్ డోస్ ఇస్ 4 grams IV as diluted I have told you, and 5 grams in one buttock and 5 grams in another buttock. So that will finish your loading dose. At least అప్పటికి ఫిట్ ని ఆపేసినారు. ఓకే, ఆ తర్వాత మెయింటెనెన్స్ డోసెస్ ఎవ్రీ 4th hourly సేమ్ ఆ బటర్ కి ఆల్టర్నేట్ డోసెస్ ఇచ్చుకుంటాం. 5 grams ఆల్టర్నేట్ బటర్స్ అప్ టు 24 hours ఆర్ అంటిల్ బేబీ డెలివరీ అయిన 24 hours వరకు, డిపెండింగ్ అపాన్ హర్ సింప్టమ్స్. మన పేషెంట్ కి కూడా we gave it for 24 hours, right? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఐ ఎక్స్పెక్ట్ క్యాజువాలిటీ, లేబరు అందరి దగ్గర మెగ్నీషియం సల్ఫేట్, లాబెట్లాల్ అనే డ్రగ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ ఎమర్జెన్సీ కార్డ్. ఈ డోంట్ నో ఎవరు అంటే రిఫరల్ లో వస్తారు, అన్బుక్డ్ కేసు అవ్వచ్చు, డైరెక్ట్ గా విత్ హెడేక్ వచ్చి మీ కళ్ళ ముందే ఫిట్స్ వచ్చినాయి. వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్ ఒక ఐవిలెన్స్ సెక్యూర్ చేసుకోండి. అదే నేను చెప్పేది, ఎవరైనా ఐవిలెన్స్ సెక్యూర్ చేసుకోండి. ఫస్ట్ గో ఫర్ ద బీపీ. డోంట్ పానిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ట్రై టు డివైడ్ ద వర్క్. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, నేను మెగ్నీషియం సల్ఫేట్ లోడ్ చేసుకుంటున్నా, ఐ ఆర్ సంబడి ఎల్స్ టు డూ మానిటర్ చేయి, ఇంకొకరికి ఇన్వెస్టిగేషన్స్ పంపించమని చెప్తాను. అంటే హైపర్ టెన్షన్ లో ఇన్వెస్టిగేషన్ లిస్ట్ ఉంటుంది, ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, బట్ వాట్ ఎవర్ ఆ ఇన్వెస్టిగేషన్స్ పంపించి ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇచ్చేసేయాలి. వి యూస్ టు డూ డ్రిల్స్ ఇన్ పీజీలో ఎట్లా అంటే, ఇంకొక పేషెంట్ వచ్చినప్పుడు రియాక్ట్ అవడం కాకుండా వి యూస్ టు డూ డ్రిల్. అంటే క్లాసెస్ చెప్పినప్పుడు ఒక పేషెంట్ వి యూస్ టు ఇమాజిన్, అండ్ నేను ఒక పేషెంట్ అటెండ్ అయితే నేను ఎట్లా రియాక్ట్ అవుతాను అనే దాని నుంచి యూస్ టు డూ డ్రిల్స్ అనమాట. అంటే లోడ్ చేసినప్పుడు కూడా యూ హ్యావ్ టు టెల్ దట్ 4 grams దీంతో డెలివర్ చేయండి, ఇది ఇట్లా ఇవ్వండి అని కూడా సిస్టర్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయగలగాలి. దట్ ఈస్ హౌ యూ కెన్ అప్పుడు ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతాం బేసికల్. అండ్ ఇంకొకటి వచ్చి డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. డయాబెటీస్ తో ప్రాబ్లం ఏంటంటే బయటకి ఏం కనిపించదు, డ్యామేజ్ లోపల జరుగుతూ ఉంటుంది, పర్టికులర్లీ ఫర్ ద బేబీ. హై ఛాన్స్ ఆఫ్ ఐయుడీస్, బికాస్ బేబీ ఎంత బిగ్ బేబీ అయితే అంత హై ఛాన్స్ ఆఫ్ ఐయుడీస్ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాన్ని ఎంత త్వరగా కంట్రోల్లో తెచ్చుకోవడం కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఓకే, సో పోస్ట్ డెలివరీ సిస్టర్స్ ఇన్స్ట్రక్షన్ 4th hour లీడ్ చేయాలి చూడండి. దాని ప్రకారం మనం ఇన్సులిన్ అకార్డింగ్ టు స్లైడింగ్ స్కేల్ ఇచ్చుకుంటాం. దట్ ఈస్ కామన్ ఈవెన్ ఇన్ బోత్ ప్రీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఇంకేమైనా సో ఆర్ఎస్ నెగటివ్ పోస్ట్ పార్టం ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా చేస్తామా డెలివరీ అయ్యాక? ఎనీ ఐడియా? ఎందుకంటే డ్యూటీ డాక్టర్స్ ఎందుకు అడుగుతున్నానంటే, యూ రైట్ ద కేస్ షీట్స్ కదా, నేను మిస్ అవుతాను ఆర్ఎస్ నెగటివ్ డయాగ్నోస్, ఎందుకంటే ఐ డోంట్ సీ ద కేస్ షీట్ ఎవ్రీ టైమ్. మీరు కేస్ షీట్స్ రాస్తున్నప్పుడు ప్లీజ్ నోట్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద పేషెంట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ఎస్ నెగటివ్ రైట్ ఇట్ ఇన్ ద డయాగ్నోసిస్ ఓన్లీ. ప్రైమరీ విత్ 9 months ఆఫ్ ఎమ్నోరీ అని రాసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ఎస్ నెగటివ్ ప్రెగ్నెన్సీ రైట్ ఇట్ ఆఫ్, సో దట్ విల్ హ్యావ్ అంటే గుర్తుంటది ఇది ఆర్ఎస్ నెగటివ్ ప్రెగ్నెన్సీ. మనం డెలివరీ అయ్యాక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేస్తాము, బేబీ బ్లడ్ గ్రూప్ చూసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వీ హ్యావ్ టు ఇంజెక్ట్ హర్ విత్ యాంటీ-డి ఇంజెక్షన్. యాంటీ-డి 300 micrograms, IM should be given as early as possible.
ఐడియల్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 48 hours అయితే ఇచ్చేసేయాలి ఎట్టి పరిస్థితిలో. సో ఆ బేబీ బ్లడ్ గ్రూప్ బేసికలీ సిస్టర్స్ కూడా ఏదో చెప్పారు, బేబీ బ్లడ్ గ్రూప్ అడిగాము లేదా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మళ్ళీ ఎవరు రిమైండ్ చేయకూడదు, అది అంత ఇంపార్టెంట్ అని మీకు తెలియాలి. అది చూసుకొని వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి మేడం పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చింది డిటెక్షన్ అనే రెస్పాన్సిబిలిటీ మీది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఓటీ మళ్ళీ టేక్ అనదర్ కేసు. సో ఫాలో అదే పని గురులో కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండాలంటే మీరు ఒకళ్ళు చేసేస్తారన్న కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉండాలి. అంత అటెంటివ్ గా కూడా ఎక్స్పెక్ట్ మై లేబర్ రూమ్ స్టాఫ్ అట్లీస్ట్. ఓకే అంతే. సో ఎనీబడి ఎన్ఎస్టీ వర్సెస్ సిటీజీ ఎనీ ఐడియా? అసలు డీపీ డాక్టర్స్ ఎవరన్నా అంటే బేసికల్లీ ఎవరో ఒకళ్ళు ఫిక్స్డ్ గా లేరు ఉంటే ఐ వుడ్ హ్యావ్ ట్రైన్డ్ దెమ్. ఎన్ఎస్టీ అంటే ఏంటి, సిటీజీ అంటే ఏంటి? సిస్టర్ అల్జీమర్ సిస్టర్ అంటారు, చెప్పండి. మీకు తెలిసి చెప్పండి సిస్టర్. ఇట్స్ ఓకే. వాళ్ళు సిటీజీ అన్నమాట. అంటే దాంట్లో మనం కాంట్రాక్షన్స్ ని కూడా ట్రాక్ చేస్తాం. దట్ ఈస్ కాల్ ఇట్ కాంట్రాక్షన్ స్ట్రెస్ టెస్ట్ అనమాట, సిటీజీ అంటాము. సో ఆ కాంట్రాక్షన్స్ తో పాటు హార్ట్ బీట్ ఎలా వేరీ అవుతుంది, దట్ ఈస్ ద రీజన్ మనం ప్రెగ్నెన్సీలో అంటే ఊరికి క్యాషువల్ గా ఓపీలో తీసుకుని ఎన్ఎస్టీ వేరు, డెలివరీకి పెట్టిన పేషెంట్ ని డ్యూరింగ్ కాంట్రాక్షన్ మనం పీటీ హార్ట్ ని ఎలా మానిటర్ చేస్తున్నామో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కాంట్రాక్షన్ బేబీ లోపల డిస్ట్రెస్ లో ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? బేబీ ఇమ్యూనిట్ పోయింది, అది గ్రీన్ కలర్ అంటే మెకోనియం స్టేజింగ్ అయిపోయింది అంటే యా దట్స్ ఎ సైన్. బట్ వితౌట్ దట్ మనం ఇమ్యూనిట్ కూడా తీయక ముందే ఫెట్ ఆఫ్ బేబీస్ డిస్ట్రెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes of ఫార్వర్డ్ ఎక్కువ స్కాన్ చేయబడి హౌ వుడ్ వి మానిటర్, హౌ డు వి నో వాట్ విల్ హ్యాపెన్ విత్ ద బేబీ? సో దట్ సిటీజీ విల్ హెల్ప్. అంటే కాంట్రాక్షన్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ విల్ డ్రాప్, విత్ కాంట్రాక్షన్ డ్రాప్ అవుతుందా, కాంట్రాక్షన్ తర్వాత డ్రాప్ అవుతుందా, కాంట్రాక్షన్ కి ముందు డ్రాప్ అవుతుంది, దట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్. బట్ అట్లీస్ట్ కాంట్రాక్షన్స్ డ్రాప్ అవుతుంది మేడం హార్ట్ బీట్ అని వరకు నా వరకు చెప్పగలిగినా ఐ బి వెరీ హ్యాపీ. సో ఆ మానిటరింగ్ అదంతా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ డెలివరీ. సో యాంటీనేటల్ ఐ గెస్ దట్స్ గుడ్. ఓకే, మీకేమైనా జనరలైజ్డ్ డౌట్స్ ఉంటే గైనకాలజీ గురించి కెన్ ఆస్క్, ఐ విల్ ఆన్సర్. ఈవెన్ డ్యూటీ డాక్టర్స్ ఆల్సో. అంటే మేడం ఈ పర్టికులర్ పేషెంట్ వచ్చారు హౌ టు అంటే మీరు చూస్తుంటారు కాబట్టి యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, ఐ విల్ టెల్ యూ. మేడం అడిగారా ఏమన్నా? No? Nothing? So I'll end it up here. Okay? Right? Okay, thank you sister.